రోజు మా బాధ దుఃఖం రాలేదా? ఈ రోజు దుఃఖం వచ్చిందని మాట్లాడితే ఆ రోజు దుఃఖం లేదా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, కాల్ చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు దళితుల కుటుంబాలను అందరూ తీసుకుపోయి కొండపోశమ ప్రాజెక్టులో అందరు దళిత కుటుంబాలను తీసుకుపోయి ఈ రోజు స్టిల్ గుడిసెల లెక్క రేకులలో వేసి రేకులలో మగ్గి చనిపోతున్నారు. ఆ రోజు మీకు అధికారంలో ఉన్న మంత్రికి కనవలేదా? మేము మొరబెట్టుకుంటే మమ్మల్ని ఎక్కిలి చేతులు చేసుకుంటూ పోలీసులు కేసులు పెట్టలేదా? మా మీద ఎన్ని కేసులు పెట్టలే? హక్కుల గురించి మేము మాట్లాడిన రోజు ఏమన్నారు? మేము అడిగింది లేదు, మా పరిహారం మాకు చెల్లించమని. ఇప్పటి వరకు మా పరిహారం చెల్లించకుండా హైదరాబాద్లో కూర్చొని, అంటే మా అధికారం కోల్పోయిన తర్వాత అన్ని గుర్తుకొస్తున్నాయా? అధికారం ఉన్నప్పుడు మేము మా ఆస్తులు పోయినాయని మాకు తెలియదా? మేము అడగలేదా? అడిగినామా? మీ ఆస్తులు అడిగినామా? ప్రభుత్వ పరంగా న్యాయపరంగా ఇవ్వమని కొట్లాడినాము. ఇప్పటి వరకు స్టిల్ 5 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల ముందు నుంచి కాల్ చేసి నుంచి ఇప్పటి వరకు రేకులలో ఉన్నారు. నీళ్లు, పాములు. ఇప్పుడు ఏదో అక్కడ కూర్చొని హైదరాబాద్లో నీ తెలంగాణ భవన్ కాడ మాట్లాడుతున్నావు కదా, రా కొండపోశమ్మ సాగర్ భూ నిర్వాసితుల పక్షాన రా, అడిగి ఆరండానికి రా, ఇప్పుడు చూపిస్తాం. మీ ఘనకార్యం ఏందో చూపిస్తాం మేము. నువ్వే కదా ఇక్కడ మంత్రి, నీ ఘనకార్యం అంతా అక్కడ కనబడుతుంది. ఇప్పటి వరకు ఒకరికి ప్లాట్లు ఇయ్యలే. ప్లాట్లు ఇచ్చిరా మీరు? ఇండ్లు ఇచ్చిరా? ఇల్లు కోల్పోయిన వాళ్ళకు పైసలు డబ్బులు ఇవ్వలే ఇప్పటి వరకు. చచ్చిపోయినాయని మీ ఖాతాలకు రావా? ఏమనంటే అభివృద్ధి పేరుంటే మాట్లాడి ఇప్పుడు మళ్ళీ అభివృద్ధికి నిరోధకం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇవన్నిటికీ మేము కూడా తెలంగాణ భవని ఎవరైతే రాలేదో బాధాప్త రానోళ్ళని నిర్వాసితులను తీసుకొని రాని వారందరినీ నీ తెలంగాణ భవన్ ముట్టడి చేస్తాం. నీ ఫామ్ హౌస్ లేడు, నువ్వు ఫామ్ హౌస్ ఎట్లా కొనుక్కున్నావో, నీ ఫామ్ హౌస్ లేదు ఎక్కేందో అన్ని బరాబర్ ప్రభుత్వాన్ని మేము కూడా డిమాండ్ చేయాలి, ప్రభుత్వాన్ని ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.